హే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఇది వచ్చేసి మనకైతే బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-2026 డైరెక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. గైస్, మనకైతే ఇదైతే ఒఫీషియల్ మోడల్ పేపర్ క్వశ్చన్ పేపర్ చూడండి గైస్. దీంట్లో నుంచి అయితే మనకైతే ఎగ్జామినేషన్స్లో అయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే దీంట్లో నుంచే వస్తాయి చూడండి గైస్. దీంట్లో అయితే మనకైతే 2 మోడల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేసినారు ఇంకా గవర్నమెంట్ అయితే. గైస్, మీ టైం అయితే ప్రీషియస్ గైస్. అందుకోసం అయితే టైం వేస్ట్ చేయకుండా మనం అయితే వెయిటేజ్లో వచ్చేద్దాం. వెయిటేజ్ గైస్, మనకైతే మన చాప్టర్ నెంబర్ 1 వచ్చేసి రియల్ నెంబర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ 10th క్లాస్. 10th క్లాస్లో రియల్ నెంబర్స్ చూడండి గైస్. దాంట్లో అయితే మనకైతే 1 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి ఇచ్చినారు. ఇంకా 8 మార్క్ అనేది వన్ క్వశ్చన్ ఇచ్చినారు గైస్. ఇంకా మనకైతే 1 మార్క్లో 1 అండ్ 8 మార్క్స్లో 1 ఇచ్చినారు. టోటల్ మనకైతే స్కోర్ వచ్చేసి 9 మార్క్స్ ఫ్రమ్ రియల్ నెంబర్స్. ఇంకా పాలినామియల్స్లో మనం అయితే చూసుకోవచ్చు. పాలినామియల్స్లో వచ్చేసి 1 మార్క్వి టోటల్ 2 ఇచ్చినారు గైస్. ఇంకా 2 మార్క్స్వి 1 ప్లస్ మనకైతే 4 మార్క్స్వి ఒకటి ఇచ్చినారు. టోటల్ దాంట్లో నుంచి అయితే మనకైతే 8 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి గైస్. ఇంకా థర్డ్ చాప్టర్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దాంట్లో అయితే మనకైతే 8 మార్క్స్ ఒకటి, ఇంకా వచ్చేసి మనకైతే 1 మార్క్స్ది ఒకటి, లేకపోతే 8 మార్క్స్ది ఒకటే ఇస్తారు. దాని టైట్లో మనం అయితే తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇదే వచ్చేసి మనకైతే చాప్టర్ నెంబర్ 4 చూడండి గైస్. దీంట్లో వచ్చేసి మనమైతే ఇక్కడైతే చూసుకోవచ్చు 4 మార్క్స్ అయితే ఒకటి ఇచ్చినారు. ఇంకా 2 మార్క్స్ 2, ఇంకా 1 మార్క్స్ 1. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకైతే 7 మార్క్స్ ఫ్రమ్ ది చాప్టర్ నెంబర్ 4. ఇంకా వచ్చేసి 5th వన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఇంకా దీంట్లో వచ్చేసి మనం అయితే చూసుకోవచ్చు గైస్. ఇంకా 13 మార్క్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చినారు. ఇంకా మనం అయితే ఇట్లా పెట్టేసినాం చూడండి గైస్. ఇంకా ప్రాబబిలిటీలో 13, స్టాటిస్టిక్స్లో 12, సర్ఫేస్ ఆఫ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ దీంట్లో అయితే 7, సర్కిల్స్లో ఇంకా మనమైతే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ దీంట్లో అయితే 8 మార్క్స్ ఉన్నాయి చూడండి గైస్. మనకైతే దీంట్లో వెరీ వెరీ ఈజీ టాపిక్స్ చాప్టర్స్ ఏవంటే మనకైతే ప్రాబబిలిటీ. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ప్రాబబిలిటీ చూడండి. దాని తర్వాత స్టాటిస్టిక్స్. ఇంకా మనకైతే సర్కిల్స్ కూడా ఈజీ చాప్టరే మనకి. ఇంకా వచ్చేసి చూసుకుంటే మనమైతే రియల్ నెంబర్స్ చూడండి. రియల్ నెంబర్ అంటే మనకైతే ఈజీ 8 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చనే అదే వస్తుంది. దాని తర్వాత పాలినామియల్స్. ఇంకా ఇది కూడా ఈజీ. థర్డ్ వన్ గ్రాఫ్ వేయాల్సి ఉంటుంది, అది కూడా ఈజీ చూడండి. ఇంకా మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు ఈసారి అయితే 2025-2026 వాళ్ళకైతే 8 మార్క్స్ డిఫికల్టీ లెవెల్ అయితే ఓన్లీ 20% అయితే ఇచ్చినారు చూడండి గైస్. ఇంకా మనం వచ్చేసి ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఏ దాంట్లో అంటే 4 మార్క్స్ దాంట్లో అయితే కొంచెం 40%, నాట్ దట్ మచ్ డిఫికల్టీ చూడండి గైస్. 40% వేసినారు. దాని తర్వాత ఎస్ఏలో వచ్చేసి 40%. ఇంకా అంతే. దాని తర్వాత అయితే మనం అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇదైతే వెయిటేజ్ కోసం నేనైతే ఈ వీడియోలో అయితే ప్రాపర్గా వెయిటేజ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. ఎందుకంటే మనం అయితే ఇంకొకటి వీడియో అయితే చేసినాం చూడండి గైస్. మన యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి, వెయిటేజ్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ ఫర్ 10th క్లాస్ అనేది సెర్చ్ చేయండి. దాంట్లో అయితే మనకైతే వెయిటేజ్ అనేది కనిపిస్తుంది గైస్. ఇది వచ్చేసి ఇంకా మ్యాథమెటిక్స్లో టైం వచ్చేసి మనకి ఎంత డ్యూరేషన్ ఇచ్చినారంటే 3 hours 15 minutes. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ కోసం. ఇంకా మనమైతే ఇంకా డైరెక్ట్ మోడల్ పేపర్లో ఒఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ పేపర్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా మనమైతే చూసుకోవచ్చు బ్లూ ప్రింట్ ఇంకా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025-2026 మ్యాథమెటిక్స్ కోసం. ఇంకా ఫస్ట్ మనకైతే టైం వచ్చేసి 3 hours 15 minutes. ఇప్పుడే మనం అయితే డిస్కస్ చేసినాం. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అంటే వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ చూడండి గైస్. ఇన్ ది డ్యూరేషన్ ఆఫ్ 3 hours 15 minutes, 15 minutes ఆఫ్ ద టైమ్ ఈజ్ అలాటెడ్ టు రీడ్ ది క్వశ్చన్ పేపర్. అంటే మనకైతే 15 minutes అయితే మన గవర్నమెంట్ అయితే ఓన్లీ టు రీడ్ ది క్వశ్చన్ పేపర్ రీడ్ చేయడానికి అయితే మనకి 15 minutes అయితే ప్రొవైడ్ అయితే చేయండి చూడండి గైస్. ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆల్ ది నంబర్స్ ఆన్సర్స్ షెల్ బి రిటర్న్ ఇన్ ది ఆన్సర్ బుక్లెట్ ఓన్లీ. ఇంకా మనకైతే మనం క్వశ్చన్ పేపర్లో రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మన కోసం అయితే ఆన్సర్ షీట్ బుక్లెట్ అయితే ప్రొవైడ్ ఇచ్చినారు. దాంట్లో అయితే టోటల్ 32 పేపర్స్ ఏమో ఉంటాయి. దాంట్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ ఈజ్ అవైలబుల్. మనకైతే ఇన్ ఫోర్ ఓన్లీ. మనకైతే ఇంటర్నల్ అది లేకపోతే ఇది రాయొచ్చు, అది లేకపోతే ఇది రాయొచ్చు అనేది మనకైతే ఇంటర్నల్ చాయిస్ కూడా ఇచ్చినారు చూడండి గైస్. 10th క్లాస్లో అయితే మనమైతే మ్యాక్సిమం 100 మార్క్స్కి ట్రై చేస్తే ఇంకా మనకైతే 90+ అయితే రావచ్చు. ఎందుకంటే ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ మనం అయితే తేవడానికి మీరైతే ట్రై చేస్తున్నారు గైస్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. ఇంకా మనకైతే సెక్షన్ 1లో అయితే చూసుకోవచ్చు చూడండి గైస్. సెక్షన్ 1లో
12 మార్క్స్, 1 మార్క్స్వి 12 ఉంటాయి. నేనైతే స్లోగా పాస్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇంకా ఎవరికైనా మన దాంట్లో అయితే ఈ పీడిఎఫ్ ఈ ఈ మోడల్ పేపర్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మన వైటీ అబౌట్ సెక్షన్లో అయితే ఉంది చూడండి గైస్. వచ్చేసి మనకైతే కామెంట్ చేయండి. నేనైతే మన టీం అయితే మీకైతే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూడండి గైస్. ఇంకా వచ్చేసి చాలామంది అయితే అడుగుతున్నారు వేరే సబ్జెక్ట్స్. మనమైతే మన యూట్యూబ్ సెక్షన్లో ప్లేలిస్ట్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది చూడండి గైస్. దాంట్లో అయితే మనమైతే చూసుకోవచ్చు. ఆ ప్లేలిస్ట్లో అయితే మనకైతే వెయిటేజెస్, ఇంకా వచ్చేసి మార్క్స్ మెమో అంటున్నా, ఇంకా వెయిటేజ్, ఇంకా మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దాంట్లో అయితే ప్రాపర్గా సబ్మిట్ అయితే చేసినాం చూడండి గైస్. దీంట్లో అయితే 1 మార్క్స్వి 12, ఇంకా వచ్చేసి 2 మార్క్స్వి టోటల్గా వచ్చేసి 8 ఉన్నాయి చూడండి గైస్. దీంట్లో అయితే 1 మార్క్స్ 12, 2 మార్క్స్ 8 మనమైతే ఇంకా చూసుకోవచ్చు. నేనైతే స్లోగా మీకోసం అయితే పెట్టాను చూడండి గైస్. మీరైతే చెక్ చేసుకోండి, మాటికి అయితే వీడియోని అయితే చూసుకోండి. ఇదైతే మీకైతే ప్రాపర్. సెక్షన్ నెంబర్ 3లో అయితే వచ్చేసి మనకైతే ఇదైతే వెరీ ఈజీ ఆన్సర్ చూడండి గైస్. 21 అయితే 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షిఫ్టెడ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. Calculate the probability that drawn card will be in ace. Now create 4 such types of questions. ఇదైతే వెరీ ఈజీ చూడండి గైస్. ఎందుకంటే మనమైతే ఇలాంటి క్వశ్చన్స్ చిన్న పిల్లగాడే కూడా చేస్తారు గైస్. ఇంకా వచ్చేసి మనకైతే స్టాటిస్టిక్స్లో 3 ఫార్ములాస్ అనేవి ఉంటాయి. 22 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే రైట్ ది ఫార్ములా టు ఫైండ్ ది మోడ్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ ఇన్ ఇట్. మనకైతే మన యూట్యూబ్ మీ స్కూల్లో చెప్పినారో లేదో, మనకైతే మన స్టాటిస్టిక్స్లో అయితే ఓన్లీ 3 ఉంటాయి చూడండి గైస్. మోడ్, మీడియన్. దీంట్లో అయితే 3 ఫార్ములాస్ అయితే దీంట్లో నుంచి ఒకటైతే మోడ్ ఫార్ములా అయితే రాయమన్నాడు. ఇదైతే వెరీ మచ్ ఈజీ. ఇంకా వచ్చేసి మనకైతే 25th ఇచ్చిన చూడండి గైస్. స్టేట్ 3 ఐడెంటిటీస్ దట్ యూజ్డ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. గైస్ ఇదైతే వెరీ ఈజీ ఆన్సర్. ఇంకా మీ స్కూల్లో చెప్పినారో లేదో, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో అయితే దీనివి ఆన్సర్స్, దీనికి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేసినాం చూడండి గైస్. ఇది వచ్చేసి 27th వన్. ప్రూవ్ దట్ పారలోగ్రామ్ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్. మనమైతే రాంబస్లో పారలోగ్రామా లేదా అనేది ప్రూవ్ చేయడం. ఇదైతే వెరీ ఈజీ చూడండి గైస్. దాని తర్వాత ఇది టోటల్గా ఈజీ ఇచ్చినారు గైస్. 28th క్వశ్చన్. బై అబ్జర్వింగ్ ది గ్రాఫ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్ పారాబోలా. సెకండ్ వన్, హౌ మెనీ సర్కిల్స్ ఆర్ దేర్ 2. వాట్ ఆర్ ది జీరోస్, -3 -4. ఇలా ఈజీ ఇచ్చినాడు చూడండి గైస్. దాని తర్వాత వచ్చేసి మనకైతే సెక్షన్ నెంబర్ 4 అయితే స్టార్ట్ అయింది. దీంట్లో అయితే మనకైతే 8 మార్క్స్వి టోటల్ 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు చూడండి గైస్. ఇంకా మనకైతే దీంట్లో ఆప్షనల్ ఉంటాయి. ఇంకా ఆప్షనల్ 29లో AB. దీంట్లో అయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకైతే రియల్ నెంబర్స్లో ప్రూవ్ దట్ వెరీ ఈజీ. మీకైతే మీ స్కూల్స్లో అయితే చెప్పకపోతే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది చూడండి గైస్. యూ క్యాన్ చెక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఇదైతే వెరీ ఈజీ. ప్రూవ్ దట్ వచ్చేసి ఇంకా ఇది కూడా ఈజీ. ఏమంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది ప్రాబబిలిటీ. దాంట్లో చూస్తే మనకైతే ఇదైతే కొంచెం హార్డ్గా ఉంటుంది. దీని సొల్యూషన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఇచ్చినాం చూడండి, మోడల్ పేపర్ 1 సొల్యూషన్స్ అనేది. ఇంకా వచ్చేసి ఇదైతే 31st వన్, ఏ గేమ్. ఇది కూడా ప్రాబబిలిటీ చూడండి. 52 ఏస్ కార్డ్స్ ఉంటాయి మనకైతే. దీంట్లో అయితే బై 8 చేయాలి అంతే. దీనికైతే మనకైతే ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి చూడండి గైస్, అంతే. ఇది 31 ఆన్సర్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ అయితే చేసినాం చూడండి. ఇదైతే వెరీ ఈజీ చూడండి. మీరైతే కొంచెం హార్డ్ వర్క్ చేసినారనుకోండి, యూ క్యాన్ గెట్ ఈజీలీ 90+ మార్క్స్. దీంట్లో అయితే స్టాటిస్టిక్స్లో దీంట్లో ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, 3 ఫార్ములాస్ ఉంటాయి. ఓన్లీ మోడ్, మీడియన్. దీంట్లో నుంచే మనకైతే వస్తుంది చూడండి గైస్. ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 100 పాలసీ హోల్డర్స్. క్యాలిక్యులేట్ ది మీడియన్ ఫార్ములా ఏం మనకైతే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాం చూడండి. టోటల్గా ఇంకా మనకైతే టోటల్ దీనివి క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఇది కూడా ఈజీ చూడండి గైస్. 5 పెన్సిల్స్ గ్రాఫ్ కూడా ఈజీ చూడండి గైస్. మీకోసం అయితే మనమైతే ఒఫీషియల్గా మోడల్ పేపర్ అయితే ప్రొవైడ్ చేసినాం యూట్యూబ్ సెక్షన్లో. ఇంకా ఎవరికైనా PDF కావాలంటే మన యూట్యూబ్ సెక్షన్లో అబౌట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది చూడండి గైస్. ఆ అకౌంట్లో వెళ్ళి మనకైతే మ్యాథమెటిక్స్ PDF ఆర్ ఎనీ మల్టిపుల్ సబ్జెక్ట్స్ PDF కావాలనుకుంటాం కానీ మనకైతే కామెంట్ మెసేజ్ చేయండి. మన టీం అయితే మీకైతే అప్రోచ్ అవుతుంది. దాని తర్వాత అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది చూడండి గైస్. ఓకే గైస్, మీకైతే వెయిటేజెస్ అన్ని టోటల్గా ఏమైనా ఇష్యూ ఉందంటే మనకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా మీకైతే క్వశ్చన్కి ఆన్సర్ కావాలన్నా కానీ మనకైతే కామెంట్ చేయండి, మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్. ఓకే గైస్, రైట్ ఈస్.